అనుకున్నదొకటి అయిందొకటి. అందరికీ అంతుపట్టని విధంగా టీడీపీ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టింది. గజపతి నగరం నుంచి మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడు ముందు నుంచి టికెట్ రేసులో ఉన్నారు. టీడీపీ అధినేత అరెస్ట్ సమయంలో బాబుకి మద్దతుగా నిరసనలు చేశారు. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు, కొత్త నేతను సైకిల్ బాస్ తెరపైకి తీసుకొచ్చారు. కొండపల్లి శ్రీనివాస్కి టికెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అన్న నాటి నుంచి ఇటు టీడీపీలోనూ అటు జనసేన రెండు పార్టీల క్యాడర్లోనూ జోష్ పెరిగింది. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేని ఓడించడానికి బొత్స ట్రాప్లో కేఏ నాయుడు స్వంత అన్నదమ్ముని సహాయంతో నాయుడు ఓటమికి కారణమైన ఆయన సోదరుడు కొండలరావు ముఖ్య పాత్రని పోషించారు. కొండలరావు కూడా 2019 ఎన్నికల్లో ఒక ఆశావాది. ఎన్నికలకి సరిగ్గా 3 నెలల ముందు తన తమ్ముడితో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న ఆయన కూడా టికెట్ ఆశావాహుల జాబితాలో చేరారు. పార్టీలోకి ఎప్పుడు వచ్చామా కాదు, టికెట్ కొట్టామా అన్నట్టు అనూహ్య పరిస్థితిలో గజపతి నగరం అసెంబ్లీ టికెట్ కొట్టేశారు. టికెట్ పై భారీ అంచనాలతో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కేఏ నాయుడుకి ఇలా జరుగుతుందని ఆయన కూడా ఊహించుకొని ఉండరు. కొండపల్లి శ్రీనివాస్ తాత జెడ్పీ చైర్మన్ గాను బొబ్బిలి పార్లమెంట్ కి 2 సార్లు బొత్స సత్యనారాయణ పైన విజయం సాధించిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఇక శ్రీనివాస్ స్వతహా మృదు స్వభావి, మంచి విద్యావంతుడు. అతని చిన్న అన్న డాక్టర్ కేఏ నాయుడు గజపతి నగరం నుంచి 2014 ఎన్నికల్లో బొత్స సోదరుడు అప్పల నరసయ్య పైన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆనాటి నుంచి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన అలుపెరగని పోరాటం చేస్తూ అధిష్టానం దృష్టిలో పడ్డారు. అయితే ఆ మాజీ ఎమ్మెల్యేలపైన అవినీతి ఆరోపణలు ఉండటంతో చంద్రబాబు కొత్త వారికి టికెట్ కేటాయించారు. కొండపల్లి శ్రీనివాస్ కూడా అదే కుటుంబంకి చెందినవారు. బొత్స కుటుంబాన్ని ఢీకొట్టాలి అంటే ఒక్క కొండపల్లి కుటుంబానికే ఛాన్స్ ఉందని చంద్రబాబు ఆలోచన చేసి కొత్తవాడైన కొండపల్లి శ్రీనివాస్ ని అభ్యర్థిగా ప్రకటించారు. ఇక దీంతో నియోజకవర్గంలో క్యాడర్లో కొంత అసంతృప్తి ఉంది. ఇరు వర్గాలని కూడా బుజ్జగించి రానున్న ఎన్నికల్లో గజపతి నగరంలో టీడీపీ జెండా పాతాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.